కడప జిల్లాలోని ఒంటిమిట్టలో పోలీసులు హ్యాపీ కిడ్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మారథాన్, మానవహారం కార్యక్రమాల ద్వారా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించగా అధికారులు విద్యార్థులను సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్దే, ఐపీఎస్తో పాటు ఒంటిమిట్ట సిఐ నరసింహారాజు, సిద్ధవటం ఎస్ఐ హారిక, పోలీస్ సిబ్బంది, ఒంటిమిట్ట గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కూని రాగాలతో ఆపాసోపాలు పడుతున్నాను, వినిపించట్లేదా? వినిపించింది. ఏంటి మంచి హుషారుగా ఉన్నారు? ఇదిగో చూడు, ఏంటిది చెప్తా, ఇలారా. మీలాంటి వాళ్ళే ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. వాళ్ళకి ఇది గుణపాఠం అయితే బాగుంటుంది. కొడుకు, నానా ఏంటి నానా ఇది? నువ్వు యాక్సిడెంట్ చేసింది ఎవరికో కాదురా, మీ అమ్మకేరా. అమ్మా అమ్మా, నేను చేసిన తప్పుకి ఇంత శిక్ష వేసావేంటమ్మా? కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు మనం కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. అవేర్నెస్ గురించి కానీ, అలాగే క్రైమ్ అగైన్స్ట్ విమెన్ గురించి కానీ చాలా చక్కగా ఈ ప్లేతో కిక్ బాక్సింగ్ అంటాం కదా, ఆ ప్లే ఆయనకి ఒక డ్రీమ్ ఉండేది. ఆయనకు పుట్టిన 2 కూతుర్లను కూడా అబ్బాయిలతో సమానంగా, చెప్పాలంటే అబ్బాయిల కంటే ఎక్కువ పవర్ఫుల్ గా వాళ్ళని నేషనల్ లెవెల్